హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు కరెంట్ అఫైర్ మరియు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే ప్రధానంగా మనకు కరెంట్ అఫైర్ మరియు ఎడ్యుకేషన్ సంబంధించి చాలా విషయాలు అయితే రావడం జరిగింది. మన వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే లైక్ వల్ల మరికొంతమంది విద్యార్థులకు ఈ వీడియో అయితే చేరే ప్రయత్నం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్తే మనకు 3 నుంచి గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ టెస్ట్ అడ్మిట్ కార్డులు అని చెప్పి రావడం జరిగింది. మనకు గేట్ అడ్మిట్ కార్డులు 2024 జనవరి 3న విడుదల కానున్నాయని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ మాత్రం మనకి ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో నిర్వహించనున్నారు. 9 లక్షలకు పైగా అభ్యర్థులు గేట్కు దరఖాస్తు చేసుకున్నారు. నిరుడితో పోల్చితే ఈసారి గేట్కు 25% అధికంగా దరఖాస్తులు వచ్చాయని చెప్పి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మనకు జనవరి 3 నుంచి గేట్ అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే నేడు నౌకాదళంలోకి ఐఎన్ఎస్ ఇంపాల్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యుద్ధ నౌక ఐఎన్ఎస్ ఇంపాల్ మంగళవారం నౌకాదళంలో చేరనుంది. ముంబైలోని డాక్యార్డ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ నౌకను నౌకాదళానికి అప్పగిస్తారు. ఇందులో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఓ యుద్ధ నౌకకు ఈశాన్య రాష్ట్రాల పేరు పెట్టడం అనేది ఇదే తొలిసారి. కాబట్టి మనం ఐఎన్ఎస్ ఇంపాల్ యుద్ధ నౌక గురించి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్కి సంబంధించి చూసుకుంటే ఐబీలో 226 ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 12. అదేవిధంగా ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీలో 16 పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 24. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో 9 ఖాళీలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 24. ప్రధానంగా మనం న్యూస్ చూసుకుంటే గ్రూప్ 2 వాయిదా జనవరి 6, 7 తేదీల్లో పరీక్ష నిర్వహణ కష్టమే అని చెప్పి ప్రధానంగా రావడం జరిగింది. చైర్మన్ 3 సభ్యుల రాజీనామాతో గందరగోళం, గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో సందిగ్ధం, పరీక్ష వాయిదా వేసే అధికారం టీఎస్పీసీకి. అదేవిధంగా పరీక్ష నిర్వహణ అసాధ్యమంటున్న నిపుణులు, ఎగ్జామ్ వాయిదా వేయాలని కమిషన్ నిర్ణయం, నేడు రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం. మొత్తానికైతే మనకు గ్రూప్ 2 వాయిదా దిశగా అడుగులు పడుతున్నాయి. ఎందుకంటే మనకు ఆల్రెడీ చైర్మన్ మరియు 3 సభ్యులు అయితే రాజీనామా చేయడం జరిగింది. సో 2 సభ్యులు ఉన్నారు. చైర్మన్ మరియు సభ్యుల యొక్క నిర్ణయం మేరకు కార్యదర్శి పనిచేయవలసి ఉంటుంది. సో సొంతంగా నిర్ణయం తీసుకోలేడు కాబట్టి పరీక్ష నిర్వహణ కష్టతరంగానే కనిపిస్తుంది. సో మనకు ఒకవేళ వాయిదా వేసినా కూడా మనకు మరికొన్ని పోస్టులు కలుపుతూ సబ్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు అయితే భయపడాల్సిన అవసరం లేదు. సో కొద్ది రోజులు ఆగి టీఎస్పీఎస్సీ ప్రక్షాళన తర్వాతే మనకి గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసే అవకాశం ఉంది. సో దీని గురించి గత వీడియోలో కూడా మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి మనకు వాయిదా దిశగానే ఎక్కువ అవకాశం ఉంది. అభ్యర్థులు నిరుత్సాహపడకుండా ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి. మరో పాయింట్ చూసుకుంటే 2024లో ఇస్రో ప్రయోగాల పరంపర జనవరి 1 నుంచే ప్రారంభం. 2023లో 51 ఉపగ్రహాలు నింగిలోకి అని చెప్పి ప్రధానంగా హెడ్డింగ్ రావడం జరిగింది. కొత్త ఏడాది ఆరంభంతోనే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగాల పరంపర ప్రారంభం కానుంది. 2024 జనవరి 1న ఉదయం 7:30 సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి C58 రాకెట్ ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రాకెట్ ద్వారా 480 కిలోల బరువు కలిగిన ఎక్స్పోసాట్ అనే ఖగోళ పరిశోధన ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. దీంతో పాటు కేరళ యూనివర్సిటీ విద్యార్థులు తయారు చేసిన 1 కేజీ బరువు కలిగిన వీశాట్ అనే బుల్లి ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించనున్నారు. ఇది మనకు ఇస్రో అయితే 2024 సంవత్సరాన్ని జనవరి తోటి ప్రారంభిస్తుంది. ఈ ప్రయోగం తర్వాత చంద్రయాన్ 4, గగన్యాన్ 1 ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు. ఇవి కాకుండా 2024లో 12 ప్రయోగాలకు తగ్గకుండా చేపట్టాలని ఇస్రో లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2023లో ఇస్రో అత్యధికంగా 8 రాకెట్ ప్రయోగాలు చేపట్టి 51 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. ఇందులో పిఎస్ఎల్వి రాకెట్ల సిరీస్లో 3 రాకెట్ల ద్వారా 10 ఉపగ్రహాలు, అదేవిధంగా ఎస్ఎస్ఎల్వి D2 రాకెట్ ద్వారా 3 ఉపగ్రహాలు, జిఎస్ఎల్వి F12 రాకెట్ ద్వారా 1 ఉపగ్రహం, LVM-3 సిరీస్లో 3 రాకెట్ ప్రయోగాల ద్వారా 37 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఇవి కాకుండా గగన్యాన్ ప్రయోగానికి సంబంధించి RLVDTని ప్రయోగాత్మకంగా నిర్వహించి విజయం సాధించారు. 2023 ఇస్రోకి చరిత్రలో నిలిచిపోయిన సంవత్సరంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఈ ఏడాదే ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ 3 ప్రయోగంలో భాగంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ మరియు రోవర్ను విజయవంతంగా దించి చరిత్రలో మరువలేని విజయాలని సొంతం చేసుకున్నారని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సూర్యుడిపై పరిశోధనలకు గాను ఆదిత్య L1 అనే ఉపగ్రహాన్ని పంపించగా అది విజయవంతంగా పనిచేస్తుంది. ఆదిత్య L1 ఉపగ్రహం 2024 జనవరి 5న లాగ్రాంజియన్ పాయింట్ 1 వద్దకు చేరుకుంటుందని చెప్పి మనకు ఇస్రో చైర్మన్ పేర్కొనడం జరిగింది. ఇది మనకు 2024లో ఇస్రో ప్రయోగాల పరంపర గురించి కొంత అప్డేట్ సమాచారం. సో ఎవరైతే వీడియో చూస్తున్న వీడియోలో ఇస్రో ప్రయోగాలకు సంబంధించి వీడియో అయితే స్కిప్ చేయకండి. ఎందుకంటే గతంలో చేసిన ప్రయోగాలు మరియు చేయబోయే ప్రయోగాల గురించి కొంత సమాచారం అయితే ఇవ్వడం జరిగింది.
సో ఇక్కడ మాత్రం స్కిప్ చేయకుండా క్లియర్గా వినే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ సంబంధించి చూసుకుంటే హైదరాబాద్లో సీసీఎంబీ నుంచి 24 టెక్నికల్ స్టాఫ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 20. అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 484 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 9. అదేవిధంగా ఐఐఎంటి తిరుచిరాపల్లిలో పిహెచ్డి ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 31. మరో పాయింట్ చూసుకుంటే ఐఐఎం ఇండోర్లో పిహెచ్డి ప్రోగ్రామ్ సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 15 వరకు ఉంది. అదేవిధంగా మరో న్యూస్ పేపర్లో చూసుకుంటే కూడా గ్రూప్ 2 నిర్వహణపై సందిగ్ధం అని చెప్పి రావడం జరిగింది. సో మనకు మొత్తానికైతే గ్రూప్ 2 వాయిదా దిశగానే అడుగులు పడుతున్నాయి. కొత్త చైర్మన్ సభ్యులు వచ్చాకే పరీక్షలు. గతేడాది డిసెంబర్లోనే వెలువడిన నోటిఫికేషన్. దీనికి సంబంధించిన ఆల్రెడీ కొంత సమాచారం చెప్పడం జరిగింది. మళ్ళీ చెప్పడం వల్ల వీడియో లెంత్ అవుతుంది తప్ప దీనివల్ల మనకు పెద్దగా వచ్చేది ఏమి ఉండదు. సో కాబట్టి మనం ముఖ్యమైన పాయింట్లను చూసుకునే ప్రయత్నం చేద్దాం. నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని చెప్పి మనకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘాలు తీర్మానం చేయడం జరిగింది. నూతన జాతీయ విద్యా విధానం 2020ని 2024-25 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని చెప్పి కూడా మనకు ఉపాధ్యాయ సంఘాలు కోరడం జరిగింది. నూతన జాతీయ విద్యా విధానం గురించి సపరేట్గా ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో ఆ వీడియో వచ్చిన తర్వాత ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఉద్యోగ నైపుణ్యాలు ఐటీ మరియు సిఎస్సి అభ్యర్థుల టాప్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. భారత నైపుణ్యాల నివేదిక 2024 వెల్లడి. కొత్త ఏడాదిలో అత్యధిక ఉద్యోగ అవకాశాలుండే రాష్ట్రాల్లో తెలంగాణది 5వ స్థానం. అయితే ఇందులో 2024 ఉద్యోగ నియామకాలు అధికంగా ఉండే రాష్ట్రాల్లో కర్ణాటక తొలి స్థానంలో నిలబడిందని చెప్పి నివేదిక వెల్లడించింది. ఎక్కువ ఉద్యోగాల కల్పన విషయంలో కూడా కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు మొదటి 5 స్థానాల్లో ఉన్నాయని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది మనకు భారత నైపుణ్యాల నివేదిక వెల్లడి గురించి కొంత సమాచారం. అదేవిధంగా బ్రాంచ్ పరంగా చూసుకుంటే ఐటీ 68%, సిఎస్సి 66%, ఈసీఈ 58%, ఎలక్ట్రికల్ 57%, మెకానికల్ 54%, సివిల్ 54.31%. ఇవి ఉద్యోగ నైపుణ్యాలకు వాటికి అవకాశం ఉన్న పర్సెంటేజ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మరో పాయింట్ చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ ఎక్కడ తీసుకున్నా అనుమతించాల్సిందని చెప్పి మనకు కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లపై ఢిల్లీ హైకోర్టు. కేంద్రీయ విద్యాలయ పాఠశాలలో ఈడబ్ల్యూఎస్ కోటాలో సీటు కావాలనుకునే వారికి ఆదాయ పరిమితి ఎంత ఉండాలో నిర్ణయించే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉందని చెప్పి ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో వేరే రాష్ట్రంలో ఆదాయ ధృవీకరణ పత్రాన్ని తీసుకున్నారన్న కారణంతో ఈడబ్ల్యూఎస్ కోటా కింద కేవీఎస్లో సీటును నిరాకరించారని చెప్పి ఢిల్లీ ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. కాబట్టి మనకు ఈడబ్ల్యూఎస్ ఎక్కడ తీసుకున్నా కూడా మనకు కేంద్రీయ విద్యాలయంలో అడ్మిషన్ ఇవ్వవలసిందని చెప్పి మనకు ఢిల్లీ హైకోర్టు ఆదేశించడం జరిగింది. కరెంట్ అఫైర్స్ సంబంధించి కొన్ని పాయింట్లు చూసుకుంటే కేంద్ర సమాచార కమిషనర్ ప్రధాన కమిషనర్గా 2023 నవంబర్ 6న ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఇది మనకు హీరాలాల్ సమారియా. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే అంతర్జాతీయ క్రికెట్లో తొలిసారి టైమ్డ్ అవుట్ అయిన క్రికెటర్గా ఎవరు వార్తలో నిలిచారు? ఇదైతే మనకు ఏంజెలో మాథ్యూస్. మరో పాయింట్ చూసుకుంటే ప్రపంచంలోనే తొలిసారిగా కంటి మార్పిడి శస్త్రచికిత్సను ఇటీవల ఏ దేశంలో విజయవంతంగా నిర్వహించారు? ఇది అమెరికా. ఎంప్లాయ్మెంట్కి సంబంధించి మరో పాయింట్ చూసుకుంటే చెన్నైలోని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి జూనియర్ మరియు సీనియర్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 26 వరకు ఉంది. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా ప్రతిరోజు మార్నింగ్ మన ఛానల్లో అయితే అందుబాటులో ఉంటుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారంతో మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.